Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియం ఏర్పాటు కాబోతుంది. ప్లానెట్స్ గురించి మనకు తెలుసు. ప్లానెటోరియం ఏర్పాటు అయితే గనక ముఖ్యంగా విద్యార్థులకి విజ్ఞానం పైన ఆసక్తి పెంపొందించేటువంటి ఒక కేంద్ర స్థానం అవుతుంది. దీనికి సంబంధించి ఒక కీలక దశలో చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి వస్తున్నటువంటి తరుణంలో ఈ ఒప్పందం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీసీఆర్డీఏ అధికారులతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ ఆ ఒప్పందం దిశగా అడుగులు వేస్తుంది. ఈ చర్చలు తుది దశకు చేరినాయి. బహుశా రేపు విజిట్ తర్వాత అంటే బ్యాంకులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారు. అలానే ఈ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా రాష్ట్రంలోనే అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఏం చేయబోతున్నారు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైటు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్లానెటోరియంస్ని ఈ సంస్థ నిర్వహిస్తుంది. అయితే కాస్మోస్ ప్లానెటోరియం అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లానెటోరియం కింద చెప్తున్నారు. 360 degreesలో విశ్వంలో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడానికి రూపొందించేటువంటి ఒక మాడ్యూల్ కింద దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ తరహాలో మైసూర్లో ఒకటి డెవలప్ చేశారు. దేశంలో ఉన్నటువంటి కాస్మోస్ ప్లానెటోరియం అనేది ఒక మైసూర్లో మాత్రమే ఉంది. సో ఇప్పుడు అదే తరహాలో మన అమరావతిలో కూడా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఊతమిచ్చే విధంగా కేవలం ప్లానెటోరియం ఒకటే కాకుండా ప్రత్యేకమైనటువంటి అబ్జర్వేషన్స్కి అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థలను డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. కాబట్టి ఏపీసీఆర్డీఏ అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. సోలార్ స్టడీస్ ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ చూస్తే మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి. ఎందుకంటే ప్రమోషన్ ఆఫ్ సైన్స్ అనేది వీళ్ళ బేసిక్ ఎజెండా. ఆస్ట్రోఫిజిక్స్ పైన అంటే ఖగోళ శాస్త్రం పైన ఎక్కువ ఆసక్తి పెంచుకునే విధంగా విద్యార్థుల్లో కావలసినటువంటి శిక్షణ, దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం అందించేటువంటి వ్యవస్థ ఇది. వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు బెంగళూరులో కానీ, ఎందుకంటే బెంగళూరులో మన రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి బెంగళూరులో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో కూడా పూర్తి స్థాయి ప్లానెటోరియంని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అమరావతిలో ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ సిటీ ఉంది, అలానే విజ్ఞాన నగరం అని చెప్పి నాలెడ్జ్ సిటీ ఉంది. వీటిని కాంబినేషన్ చేస్తూ కూడా అక్కడ ప్లేస్ అలాట్మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీళ్ళు ఏర్పాటు చేయబోయేటువంటి కాస్మోస్ ప్లానెటోరియం రూపురేఖలేంటి, విధి విధానాలేంటి, ఇవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. కానీ ఫైనల్ స్టేజ్లో చర్చలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ చొరవతో దీన్ని ఫైనల్ చేస్తే కనుక బహుశా రేపు నిర్మలా సీతారామన్ ఎదురుగా MOU కుదిరినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో అమరావతిలో ఒక కాస్మోస్ ప్లానెటోరియం వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని మాత్రం చెప్పొచ్చు.